జగన్మోహన్ రెడ్డి పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. ఆ ఇంగ్లీష్ మీడియం ఎందుకు యూట్యూబ్లో చూస్తూ వచ్చింది కదా, దానికి అంత డబ్బులు చదువుకి ఇంత తగలేయడం ఎందుకని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏమండి, ఇంగ్లీష్ మీడియం అనేది గత ప్రభుత్వంలోనే టీడీపీ ప్రభుత్వంలోనే ఇంగ్లీష్ మీడియం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, స్కూల్ మార్పిడి అయితేనేమి బోల్డ్ అనే పథకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది ఏంటంటే అమ్మఒడి ఒక్కో పథకం చాలా పథకాలు లెక్కలేదండి. ఆయన పథకాలు పెట్టినవి మేము ఊహించలేము. అలాంటి పథకాలు పెట్టాడు. ఈయన ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకుంటున్నాడు. ప్యాకేజీ ఎంతోమంది పేద విద్యార్థులు చాలామంది, ఎన్నో లక్షల మంది, కోట్లాది మంది జగన్ మీద ఆధారపడి బతుకుతున్నారు సార్. అందు నుంచి ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఇదే లోకేష్ 2014లో ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ని ఏ రంగా తిట్టాడంటే అప్పు ఒప్పుకోడికి ఆడికేం తెలుసు అని తిట్టాడు 2014లో. 2019 వరకు కూడా తిట్టాడు. మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? ఈరోజు మళ్ళీ చంద్రబాబుతో ప్యాకేజ్ తీసుకొని అర్థం మద్దతు అయ్యి అర్థం డబ్బులు తీసుకొని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరు మద్దతు లేదు, సింగిల్ గానే వస్తాడు, సింగిల్ గానే గెలుస్తాడు. అది మొగొడతారు. అయితే వాళ్ళు రమ్మను చూద్దాం. ఎవరు గెలలేడు కదా ఇటు. పవన్ కళ్యాణ్ కూడా సీట్లే లేవు వాడికి. అది 175 పోటీ చేయమని అది దమ్ము ధైర్యం ఉంటే అది మొగోడు అయితే పోటీ చేయమని చూద్దాం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.